హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఇడ్లీ తిని తిని బోర్ కొట్టిన వాళ్ళకైతే ఇడ్లీ పిండితో ఇదొక రెసిపీ. ఇంకా ఇడ్లీ పిండిలో కొంచెం బియ్యం పిండి లేని వాళ్ళైతే మైదా పిండి అయినా కార్న్ ఫ్లవర్ అయినా వేసుకోవచ్చండి. అది ఆప్షనల్. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది యూస్ చేసుకోవచ్చు. ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లము, కరివేపాకు, కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం పకోడీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. ఈవినింగ్ స్నాక్స్ కింద 10 to 15 మినిట్స్ టైంలోనే అయిపోతుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇడ్లీ అయితే తినరు, కానీ ఇలాంటి స్నాక్స్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. మిక్స్ చేసుకున్న ఈ పిండి అంతా కూడా ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది. ఇంకా మళ్ళీ మూత తీసి మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని ఆయిల్, డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ పోసేసుకొని, ఇంకా ఆయిల్ హీట్ అయ్యాక మనం పకోడీలు ఎలా వేసుకుంటామో ఇక్కడ చిన్న చిన్న పునుగులు అయితే వేసుకోవాలి. అవన్నీ కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన వాటిని మనం ఇలా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయొచ్చు కదా.